ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మిజైల్స్ గురించి మాట్లాడుకుంటే మరి భార్గవాస్త్ర అనే ఒక మిజైల్ ఒకేసారి 60 మైక్రో మిజైల్స్ ని వదులుతుందంట. అవును. అంటే రికార్డ్ ఎక్కడ కూడా ఇలా లేదంట ప్రపంచంలో. ఏంటి ఒకసారి వివరాలు? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ ఈవెన్ అమెరికా, యూరోప్ ఎక్కడ ఏ కంట్రీలో కూడా ఆ టెక్నాలజీ లేదండి. ఇప్పటి వరకు ఏంటంటే ఒకేసారి సైమల్టేనియస్గా అంటే 4 రాకెట్స్ లాంచ్ చేయొచ్చు. బట్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా వల్ల ఒక ప్రైవేట్ కంపెనీ అనమాట, వాళ్ళు తయారు చేసింది ఈ భాగవస్త్ర అని చెప్పేసి. ఇది ఒకేసారి 60 మైక్రో షిప్మెంట్స్ ఒకేసారి వెళ్తుందన్నమాట. ఇది యాంటీ డ్రోన్ సిస్టమ్ అనమాట. డ్రోన్స్ ఏదైనా ఒకేసారి వస్తున్నప్పుడు మొత్తం ఆపేసుకుంటూ పోద్ది అనమాట. ఇది అంటే దట్స్ వరల్డ్ హై అండ్ టెక్నాలజీ అనమాట. మనం ఇప్పటివరకు ఏంటంటే ఇండియా అంటే ఒక ఇన్ఫీరియర్ లా చూస్తూ ఉంటాం వేరే కంట్రీలతో కంపేర్ చేసినప్పుడు, అమెరికా వాటితో వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు. బట్ కొన్ని ఏరియాలో పర్టికులర్గా డిఫెన్స్లో ప్రైవేట్ యాక్టివిటీ బాగా పెరిగిపోయింది అండ్ R&Dల మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇస్తుంది బాగా. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత లాస్ట్ 5 yearsలోనే డిఫెన్స్ చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం మొత్తం ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ డిఫెన్స్ బడ్జెట్ 5 లక్షల కోట్ల దాకా ఉంటే అది మొత్తం 90% ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు, 80% లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ చేశారు. HCL కావచ్చు, BEL కావచ్చు, సోలార్ ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళు కావచ్చు అనమాట. ఇలాంటి వాళ్ళందరూ కదా ఇప్పుడు ఎంత అంటే కొత్త ఇన్నివేట్ టెక్నాలజీ, వరల్డ్లో ఎక్కడ లేని టెక్నాలజీ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ ఎక్కువ నడుస్తుంది ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి. అందుకని ఇప్పుడు ఏంటంటే ఈవెన్ యూరోప్లో కూడా డిఫెన్స్ బడ్జెట్ పెరగబోతున్నాయి. అండ్ ఈవెన్ వేరే కంట్రీలో కూడా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మనం చూసామనుకోండి. ఇప్పుడు UAE ప్రెసిడెంట్ ఈరోజు ఇండియాకి వస్తున్నాడు. సర్ప్రైజింగ్ ఎంతసేపు ఇండియాలో ఉంటుందంటే గంటన్నర, జస్ట్ గంటన్నర కోసం వస్తున్నాడు. ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశానికి ఫోటోల కోసం లేకపోతే పిక్నిక్ కోసం రాడు. ఏదైనా పని ఉంటే వస్తారు, వస్తే 2-3 days ఉంటారు కదా. బట్ ఇలా 1.5 hour కోసం వస్తున్నారంటే డెఫినెట్గా ఇట్స్ వెరీ బిగ్ న్యూస్ అనమాట. అక్కడ ఏం జరుగుతుంది అంటే సౌదీ అరేబియా, టర్కీ అండ్ పాకిస్తాన్ ఈ 3 ఒక ఏలియన్స్ లాగా ఏర్పడబోతున్నాయి అనమాట. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఇది ఆపోజిట్ UAE. అంటే వాళ్ళు బహుశా ఇండియన్ టెక్నాలజీ కోసం, ఇండియన్ మిలిటరీ కోసం ఏదో మొత్తానికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు గంటన్నర కోసం ఇండియాకి వస్తున్నారంటే సంథింగ్ ఈజ్ వెరీ బిగ్ కుకింగ్ అనమాట. డెఫినెట్గా అది డిఫెన్స్ సంబంధించి అనుకుంటున్నారు అందరూ. ఓకే, అంతగా మన వాళ్ళు డిఫెన్స్ ద్వారా ప్రపంచాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అందుకని ముందు రోజులు డిఫెన్స్ చాలా పెద్ద థీమ్ అవుద్ది. ఇది మేక్ ఇన్ ఇండియాలో పెద్ద పార్ట్నర్గా అవుతుంది అనమాట. ఇంతకుముందు మన మొబైల్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్ సింపుల్గా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2 లక్షల కోట్లు ఐఫోన్స్ ఒక్కటే అలోను మనం ఎక్స్పోర్ట్ చేసాం కదా, 2 లక్షల కోట్లు. డిఫెన్స్ ఒకప్పుడు మనం 80% ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మనం 30,000 crores వర్తది పంపించాం బయటికి. 30,000 crores చిన్న ఫిగర్లా కనపడింది మనకి. 80% బట్ ఇంపోర్ట్ చేసుకునే దగ్గర నుంచి మనకు కావాల్సి మనం తయారు చేసుకుని మనం బయట వాళ్ళకి 30,000 crores అంటే ఊహించుకోండి మీరు ఏం జరగబోతుందో. అందుకని ఈ ప్రైవేట్ కంపెనీస్ పుణ్యం అంటూ డిఫెన్స్ రూపురేఖలు మొత్తం మారబోతుందండి. ఈ టైంలో గవర్నమెంట్ కనుక ఫుల్ సపోర్ట్ కనిపిస్తే లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ బయటకు వస్తుంటాయి. ఒకప్పుడు ఇద్దారంటే సోల్జర్స్ ఈ అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడారు. ఇప్పుడు అంతా డ్రోన్స్ తోటి వచ్చింది. యుద్ధంలో 10 మంది సోల్జర్స్ ఉంటే 100 మందిలాగా వీటిని వాడుతూ ఉంటారు అనమాట. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ వాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇది మంచి టైం. గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేస్తే ఇండియా డిఫెన్స్ చాలా పెద్ద థీమ్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా టూ మచ్ అన్సర్టనిటీ నడుస్తుంది. డెఫినెట్గా నెక్స్ట్ డెకేడ్ ఆల్సో బిలాంగ్స్ టు డిఫెన్స్ థీమ్. అండ్ HDFC డిఫెన్స్ వాళ్ళు ఫండ్ వాళ్ళు లాంచ్ చేశారండి. అది యావరేజ్ రిటర్న్స్ లాస్ట్ 5 years నుంచి ఆల్మోస్ట్ 45% ఉంది. ఇంత అన్సర్టనిటీలో కూడా ఈక్విటీ మార్కెట్ అన్సర్టనిటీ కూడా చాలా బాగా వచ్చింది. లాస్ట్ 5 years నుంచి డిఫెన్స్ థీమ్ ఒకటి అండ్ క్యాపిటల్ మార్కెట్ థీమ్ అంటే థీమాటిక్లో స్టార్ అనమాట. ఈ రెండు ఆల్మోస్ట్ 35 to 40% దాకా తీసిన రిటర్న్స్. బట్ డిఫెన్స్ చాలా బిగ్ థీమ్ ముందు రోజుల్లో కూడా. డిఫెన్స్ ఇప్పుడు షేర్స్ కూడా పెరుగుతాయి అనుకోవచ్చు అంటారు. షేర్స్ వైజ్ ఎప్పుడు నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఒక చిన్న బ్యాడ్ న్యూస్ తోటి కూడా కొలాప్స్ అయిపోతాయి. ఈ రోజు చూడండి, రిలయన్స్ లాంటి ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ 4% డౌన్. అఫ్కోర్స్ యావరేజ్ రిటర్న్స్ రిజల్ట్ వచ్చినాయి వాటికి. బట్ స్టిల్ కంపెనీ అయిన తర్వాత ఎవ్రీ క్వార్టర్లీ మనం బిగ్ రిజల్ట్స్ని, బ్యూటిఫుల్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, అది బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ లాంటి రోజుకి 4%, 5% డ్రాప్ అవుతుంది ఈ రోజుల్లో. డిఫెన్స్ అండ్ చిన్న కంపెనీస్ ఎక్సెప్ట్ HAL అండ్ రిమైనింగ్ కంపెనీస్తో పోల్చుకున్నప్పుడు. అండ్ సోలార్ ఇండస్ట్రీస్ చాలా చిన్న కంపెనీస్ మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ నేను రికమెండ్ చేయను కానీ, బట్ థీమ్ వైజ్ అయితే ఇట్స్ గుడ్, బ్యూటిఫుల్ థీమ్. అండ్ ఇప్పుడు కరెంట్ థీమ్ అంటే నీకు డేటా సెంటర్స్ నడుస్తుంది, అండ్ డిఫెన్స్ థీమ్ నడుస్తుంది, క్యాపిటల్ మార్కెట్ థీమ్ నడుస్తుంది, అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీ థీమ్ నడుస్తుంది. బట్ స్టాక్స్ వైజ్ అయితే ఐ డోంట్ రికమెండ్ గో ఫర్ స్టాక్స్. ఎందుకంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. గో ఫర్ థీమాటిక్ సంబంధించిన ETFs కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ వెళ్తే
సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. బట్ నేను అంటుంది ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ కూడా ఎంత ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ లాంచ్ చేసినా చూడండి, వరల్డ్లో ఎక్కడ లేదు టెక్నాలజీ. ఒక్కసారి వదిలితే లాంచింగ్ ప్యాడ్ నుంచి 60 మైక్రో మిసైల్స్ బయటకు వచ్చేసి డ్రోన్స్ మొత్తాన్ని పడగొట్టే టెక్నాలజీ. మనం ఇప్పటిదాకా అమెరికా, ఫ్రెంచ్, లేకపోతే వీళ్ళ దగ్గర రష్యా దగ్గర ఉంటుందేమో హై ఎండ్ టెక్నాలజీ అనుకుంటున్నాం. బట్ గవర్నమెంట్ కనుక స్వేచ్ఛ చేసి వాటి కనుక ఎన్విరాన్మెంట్ క్రియేట్ కనుక చేయగలిగితే అండ్ సోలార్ ఇండస్ట్రీలో చిన్న చిన్న కంపెనీస్ కూడా అంటే పెద్ద ఎత్తున తయారు చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ముందు రోజుల్లో ఇండియా డెఫినెట్గా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో బెస్ట్ లీడింగ్ కంట్రీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ తక్కువ కాస్ట్కి ప్రొడ్యూస్ చేయగలుగుతారు కాబట్టి. సార్ మరి ఫర్దర్ గా మీరు వెబినార్ నిర్వహించబోతున్నారు కదా, ఒకసారి వాటి గురించి. మనం ఎవ్రీ మంత్ 1 లేదా 2 సార్లు ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేస్తూనే ఉంటామండి. ఈసారి రాబోయే టైమింగ్స్ ఏంటంటే జనవరి 31 అండ్ ఫిబ్రవరి 1 ఈ 2 రోజులు అనమాట ఆన్లైన్ వెబినార్. దీంట్లో మీరు చెప్పినట్టు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటి గురించి డెప్త్గా మనం డిస్కస్ చేస్తాము. ఈ వాలటిలిటీ మార్కెట్లో మీరు చూస్తూనే ఉన్నారు, ఈక్విటీ మార్కెట్ ఎంత వాలటిలిటీ ప్రూన్ అవుతా ఉందో. ఇలాంటి టైంలో మనం సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో మనం మనీ మేక్ చేసుకోవాలంటే ఇలాంటి వాటిలో ఏంటంటే రిస్క్ ఉంటుంది అనమాట. అండ్ మిగతా వాటితో పోల్చుకుని సేఫ్టీ. మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే మీకు 2 రకాల రిస్క్ని ఫేస్ చేయాలి. ఒకటి అంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్. మీరు కనుక స్టాక్స్ తీసుకుంటే అవి డ్రాప్ అయింది అనుకోండి, ఆ రిస్క్ అంతా మీరు భరించాలి. ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చూసుకుంటే విప్రో మార్నింగ్ 10% డౌన్ అయింది, సింగిల్ స్టాక్. అండ్ విప్రో ఫండమెంటలీ వెరీ సౌండ్ కంపెనీ. బట్ దాని అర్థం ఆ సౌండ్ అంతా డ్రాప్ అని కాదు కదా, రిజల్ట్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ చేసినాయి అనుకోండి ఈజీగా డ్రాప్ అవుతాయి. అలాగే రిలయన్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 4% డౌన్ అయింది. అందుకని ప్రతి రిజల్ట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక న్యూస్ ఉన్నప్పుడల్లా స్టాక్స్ ఈజీగా వాలటిలిటీ గ్రో అవుతూ ఉంటాయి. ఇట్లా 5-10% నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఎక్కువ లాస్ అవుతుంటే సేఫ్టీ ఉండదు మీకు. అందుకని స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు వద్దా, ఓన్లీ మార్కెట్ రిస్క్ ఒకటే భరించాలనుకున్నప్పుడు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. అందుకని మనం స్టాక్ మార్కెట్ ఎంటర్ అవుతున్నాం అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సిస్టమాటిక్, అన్సిస్టమాటిక్ అంటాం. ప్లెయిన్ గా చెప్పాలంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అండ్ మార్కెట్ రిస్క్ 2 భరించాల్సి ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం భరించలేము, చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే బ్రాడ్ గా మార్కెట్ రిస్క్ ఒకటే టాలరేట్ అయితే బెటర్ అనమాట. అందుకని మనకి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం అవాయిడ్ చేయొచ్చు, ఓన్లీ బ్రాడ్ మార్కెట్ రిస్క్ మాత్రమే మనకు ఉంటుంది. అందుకని మనం ఈ వాలటిలిటీ మార్కెట్ లో సేఫ్ అండ్ సెక్యూర్ గా అచ్చం ఈక్విటీలో కూర్చున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అందుకని అవంటే ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ ప్రోగ్రామ్ లో మీకు టీచ్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై కాల్ చేస్తే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో టైమింగ్స్ జనవరి 31 అండ్ ఫిబ్రవరి 1 అనమాట. మొత్తం టోటల్ 6 hours ట్రైనింగ్ ఉంటుంది. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది వెబినార్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు జనవరి 31 అండ్ ఫిబ్రవరి 1. డేట్స్ నోట్ చేసుకోండి. ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలుంటే పిల్లల ఫ్యూచర్ ప్లానింగ్ కానీ, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి వాటిపైన మీకు అవగాహన కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి టైమింగ్స్ కూడా మీకు తెలియజేస్తారు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మర్చిపోవద్దు, జనవరి 31 అండ్ ఫిబ్రవరి 1.